BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ తీరు, పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబోట్లు అన్నట్లుగా తయారైంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. అయితే ఆ విషయాన్ని అంగీకరించలేక గెలిస్తే విర్రవీగడం, ఓడిపోతే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు కుంగిపోవడం ఎంత మాత్రం సరికాదు. కానీ వైసీపీ మాత్రం సరిగ్గా అదే చేసింది, చేస్తోంది కూడా. అధికారంలో ఉన్నంత కాలం తమంత వాళ్లు లేరు అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా చెలరేగిపోయారు. అదే ఓటమి తర్వాత నోరెత్తడానికి కూడా బెంబేలెత్తిపోతున్నారు. అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇప్పుడు తమ మెడకు చుట్టుకొని ఇబ్బందులు పాలు చేస్తాయా అన్న భయంతో వణికిపోతున్నారు. ఈ విషయంలో వైసీపీ అధినేత కూడా మినహాయింపు కాదు. అందుకే పార్టీ పరాజయం తర్వాత చాలా మంది సీనియర్ నేతలు మౌన సముద్రంలోకి వెళ్లిపోయారు. నోరెత్తడానికే కాదు, ప్రజల్లో తిరగడానికి కూడా వెరుస్తున్నారు. అధికారంలో ఉండగా మాట్లాడమంటే ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడమే అన్నట్లుగా చెలరేగిన వారెవరూ కూడా ఇప్పుడు కనిపించడం లేదు, వినిపించడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత జాబితా ఉంటుంది. పార్టీ అధినేత జగన్ కూడా అడపాదడపా పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ మీడియా ముందు మాట్లాడడం తప్ప ఆయన పెద్దగా బయటకు రావడమే లేదు. అసలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడానికి ఇష్టపడడం లేదు. పార్టీ అధినేతగా తప్పదు గనుక అప్పుడప్పుడు తాడేపల్లికి వస్తూ ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్ లోనే గడుపుతున్నారు. 2 నెలల వ్యవధిలో ఆయన 6 సార్లు బెంగళూరు వెళ్లారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగించాలి. అప్పగించకపోయినా పెద్ద ఫరక్ పడదు, అది వేరే సంగతి. కానీ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు మాత్రం ఎవరికో ఒకరికి అప్పగించక తప్పదు. ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి పిల్ల సజ్జల, అదే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని తప్పించినట్లుగా వార్తలొచ్చాయి. అలాగే ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత సజ్జల భార్గవరెడ్డి ఎక్కడా కనిపించలేదు. కానీ పార్టీ సామాజిక మాధ్యమ బాధ్యతల నుంచి సజ్జల భార్గవరెడ్డిని తప్పించినట్లుగా అధికారిక సమాచారం ఏమీ లేదు. అంటే ఇప్పటికీ పార్టీ సోషల్ మీడియా వింగ్ సజ్జల చేతిలో ఉన్నట్లే లెక్క. పార్టీ ఓటమి తర్వాత ఈ 2 నెలల కాలంలోనూ సజ్జల భార్గవ్ కు వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల నుంచి తప్పించేసినట్లు అధికారికంగా ప్రకటించేందుకు జగన్ శతదా ప్రయత్నించారు. పలువురి పేర్లు కూడా తెర మీదకు తీసుకొచ్చారు. వారిలో జగన్ బంధువు పేరు గట్టిగా వినిపించింది. అలాగే నాగార్జున యాదవ్ పేరు వినిపించింది. అయితే వారిలో ఎవరిని జగన్ ఫైనలైజ్ చేయలేదు. ఇందుకు సజ్జల వ్యక్తం చేసిన అభ్యంతరాలే కారణమని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో తన స్థానం ఎలా ఉన్నా కుమారుడు భార్గవ్కు మాత్రం సముచిత స్థానం ఉండాలన్న తాపత్రయంతో తన పలుకుబడి అంతా ఉపయోగిస్తున్నారని అంటున్నారు. అలాగే జగన్ కూడా కారణాలేమిటో స్పష్టంగా తెలియడం లేదు, కానీ సజ్జలను కాదనలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ పరాజయం తర్వాత ఓటమికి కారణాలుగా పార్టీ శ్రేణులు, నేతలు కూడా సజ్జల ఆయన కుమారుడే అని బాహాటంగానే చెప్తున్నారు. జగన్ సైతం వారి తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినా కూడా సజ్జలను వదించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు విదేశీ పర్యటన ముంగిట జగన్ కు పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల విషయంలో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. అయితే ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అనివార్యంగా పిల్ల సజ్జలనే కొనసాగిస్తారు అన్న ధీమా సజ్జల్లో వ్యక్తమవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినా నష్టం ఎలాగో అయింది. భవిష్యత్తులోనైనా పార్టీ పుంజుకోవాలంటే సజ్జల, పిల్ల సజ్జల విషయంలో జగన్ మొహమాటం వదులుచుకుంటే మేలు అంటూ పార్టీ వర్గాలే అంటున్నాయి.